రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసాం మామ. ఎన్ని రకాల రోజెస్ ఉన్నా అన్ని రోజు. నువ్వెలా ఉన్నావు? నేను ఒక పువ్వులాగా ఉన్నాను. పువ్వుకి రెక్కలు వాడిపోతాయి తెలుసు. ఫ్రెండ్స్ నేను నడుస్తుండగా గ్రహాంతవాసి ఇక్కడే ఉంది. ఊటీ రూమ్ తీసుకున్నా 4,000 దెబ్బరు 2 రోజులకి. పర్వాలేదు. ఆన్లైన్లో చూసుకుంటే 6K 14K 2 డేస్కి 14K 1 డేకి 6-7K ఉంది. రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నాం 4,000 అనమాట. అడుక్కొని అడిగి. సో ఇది ఒక హాల్, చిన్న టీవీ అండ్ ఇదొక బెడ్ ఇచ్చాడు, 2 బెడ్, వాష్రూమ్, గ్రేజర్ ఉంది. అండ్ ఇది ఒకటి 5 మెంబర్స్కి కలిపి సరిపోతుంది, 5-6 మెంబర్స్. అండ్ ఎక్స్ట్రా బెడ్ కూడా ఉంది బయట. ఫ్యాన్సే ఉండవు, చాలా చల్లగా ఉందిలేండి. అవసరం లేదు కూడా. ఎంత కంత పెట్టి ఎంత ఉంటే అన్నీ పెట్టు. అయితే 7 కల్లా స్టార్ట్ అయింది అని చెప్పని అందరికి 9:30 అవుతుంది. ఇంకా తయారైతే కూర్చుంటున్నారు. టైం సెన్స్ లేదు. మళ్ళీ ట్రిప్ అంటారు. ఇలాంటి రాకండి మీరు కూడా. సోలోగా వెళ్ళిపోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఒకటే వాగుడు. గ్రౌండ్ ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం కూల్నెస్ కూడా తక్కువ ఉంది కిందన. సో బయటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. అడుగుతామే 7:30 కల్లా స్టార్ట్ అవుదాము అని చెప్తే లేజీగా రెడీ అవుతూ 9:30 వరకు చేశారు. సో ఐ విల్ పింగ్ యూ ద లొకేషన్. కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, నచ్చితే తీసుకోండి. లెఫ్ట్ తీసుకోవాలి రూమ్కి, స్ట్రైట్ రోడ్ నుంచి అనమాట. రోడ్కి రైట్ తీసుకుంటే వచ్చేది. అయితే వచ్చాము హోటల్ బయటే పైన. టిఫిన్ కోసం చెప్పి పైకి వచ్చాము హోటల్ దగ్గర నుంచి. టేస్ట్ చూసి చెప్తా. అది కాదు 4 ఉన్నాయా? అది కాదు, రాటన్ ఎలా ఉంటుంది, కంప్లీట్ గ్లాస్ ఉంటుంది. కెమెరా మ్యాన్ వచ్చేసింది. చట్నీ బాగానే ఉంది, కాకపోతే చట్నీలో పుదీనా ఎక్కువ వేస్తాడు. ఇప్పుడు బూస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మా బిల్లు మొత్తం 470 అయింది. 2 ప్లేట్ మసాలా దోశ, 2 చాయ్, 1 బూస్ట్, 1 ఎగ్ కర్రీ, 1 పరోటా, 2 ఎగ్ బాయిల్ ఎగ్స్ అండ్ 1 ప్లేట్ పూరి. టోటల్ 470. దగ్గరికి నడుచుకుంటే వెళ్ళాలి. అది తీసా. సో స్టార్ట్ అయితేనా ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే రోజ్ గార్డెన్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అన్నారు. ఆటోస్ ఛార్జెస్ ఎక్కువ చేస్తా అన్నారు, లైక్ 80 రూపీస్ అట్లాగా. బెటర్ నడుచుకొని వెళ్ళిపోతే ఈజీగా ఉండదు అన్నారు. సో బెటర్ వీఆర్ గోయింగ్ ఆన్ దట్ వే. నడుచుకొని వెళ్ళిపోదని ఫిక్స్ అయిపోయాము. ఇంకా బడ్జెట్లో పోవాలంటే నడవాలి. సో వాకింగ్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఆటోస్ అడగలేదు, నడుచుకుంటూ వస్తున్నాం. స్లోప్గా ఉంది బాగా. 1 కిలోమీటర్ కాస్త 1.5 కిలోమీటర్ అయ్యేలా ఉంది నడిచేసరికి. కంప్లీట్ స్లోప్. చెయ్యాలి ఇలాంటి అడ్వెంచర్లు కదా, వయసులోనే ఉన్నాం కదా, చేద్దాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం రోజ్ గార్డెన్కి. 500 రూపీస్ టికెట్, 5 మెంబర్స్. రోజ్ గార్డెన్. Here we go, రోజ్ గార్డెన్ ఎంట్రన్స్. సో ముందుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వర్తా కాదా అనేది 100 రూపీస్ పర్ హెడ్. సో 5 మెంబర్స్ 500. ఊటీకి యాక్చువల్లీ 2 months బెస్ట్ టైం అని చెప్పొచ్చు విజిటింగ్కి. ఎందుకంటే ఈ టైంలోనే ఫ్లవర్స్ అన్ని మోడల్ ఫ్లవర్స్ అన్నీ కూడా బయట పోస్తాయి అనమాట. సో అయినా ఫోటోషూట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ, లేదంటే షూటింగ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్, ఈ 2 months ప్రిఫర్ చేయండి. జూన్ జూలై
ప్రెజెంట్ అయితే స్టార్ట్ అవుతుండే ఫ్లవర్స్ రావడం. సో జూన్ మిడిల్ నుంచి ఎండింగ్ నుంచి మ్యాక్స్ అన్ని పూలు విరుచుకుపోతాయి. ఎలా అంటే అద్భుతం అని చెప్పొచ్చు, అలాగా విరుచుకుపోతాయి ఇవన్నీ. సో వెనకక్క పైక ముందెక్క వెనకక్క ఏమోలే కుక్కల వెంతలు చల్లకపోతున్నామమ్మ. కొంతమంది ఆంటీలు ఇస్తున్నారు ఫోజులు. ఓడే అబ్బోయ్ వేరే లెవెల్, ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేము వాటి గురించి మనం. బట్ గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇట్స్ గుడ్. చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదానికి నేమ్స్ ఇలా మెన్షన్ చేశారు. బట్ మనకి అవన్నీ తెలియదు కాబట్టి ఇలా మూవ్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. సో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేశారు ఆంటీ నీటి రీల్స్ చేసుకుంటున్నారు. అది మరి అలా ఉంటుంది స్వింగ్ అంటే, ఉండాలి యాక్టివ్గా. సో రోజ్ గార్డెన్స్ ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి, అన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. నేమ్స్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. అయ్యో ఆల్రెడీ మెన్షన్ చేశారు. బోట్స్ అన్నీ ఉన్నాయి లైన్గా. రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసాం మామ. ఎన్ని రకాల రోజెస్ ఉన్నాయి, అన్ని రకాల రోజెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మనకంటే బాయ్స్ కదా నేమ్స్ ఏం తెలియదు, గర్ల్స్కి అయితే నేమ్స్ కరెక్ట్గా తెలిస్తే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఎన్ని రకాల కాలు మీకు అన్నీ ఉంటాయి. ఎవరు చూడకపోతే ఒక్కొక్క పువ్వు తెంపేసుకోండి. ఇదో రకం పువ్వు, ఇదో రకం పువ్వు, ఇదో రకం పువ్వు, ఇదొక రకం పువ్వు. అబ్బబ్బబ్బబ్బో ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా, చాలా రకాలు ఉన్నాయి. రెండు ఫాస్ట్ రెండు ఇవన్నీ అయ్యో మామా. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, ఎంతో మందికి ప్రపోజల్ చేయొచ్చు. ఒక్కొక్క పువ్వు తెంపి మీ లవర్కి ఒక్కొక్క స్టైల్లో ప్రపోజ్ చేయండి. మీ గుండె చాలా విశాలమైనదని ప్రూఫ్ చేయండి. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్ని కూడా మీ లవర్స్ కి ఇచ్చి మీ గుండె చాలా ఫ్రెండ్స్ కి వైఫ్స్ కి పట్టుకొచ్చేయండి. వాళ్ళ పేర్లు ఇక్కడ కనిపించాయి అనుకుని దాని మీద ఒక కవిత్వం రాసేయచ్చు. నువ్వు క్వీన్ విక్టోరియా ఫ్లవర్ లాగా ఉన్నావు, నువ్వు ఇక్కడ మారియా లాగా ఉన్నావు. హ్యాపీస్ ఫర్ ముస్లిం పీపుల్. మరి నువ్వెలా ఉన్నావు? నేను ఒక పువ్వులాగా ఉన్నాను. పువ్వుకి రెక్కలు వాడిపోతాయి తెలుసు. వ్యూ ఎంత చల్లగా కూల్గా ఉంది అదే. ఇప్పుడే స్టార్ట్ అవుతున్న వల్ల కొంచెం పువ్వులు అయితే విరబోస్తున్నాయి. అందంగానే ఉంది చాలానా. సో మ్యాక్స్ నెక్స్ట్ మంత్ మిడిల్ ఆర్ ఎండింగ్ వచ్చేసరికి కంప్లీట్గా మెరుస్తాయి. చూసారు కదా అన్నీ కొత్తగా వేస్తున్నారు ఆల్రెడీ. సో ఇవన్నీ విరబోస్తాయి అన్నమాట పువ్వులు అనేవి. అదొక కళ వస్తుంది. ఫోటో షూట్స్ కానీ వీడియో షూట్స్ కానీ ఇక్కడే ఫేమస్ అనమాట. సో మోస్ట్ ఫేమస్ గార్డెన్ అంటే ఇది రోజ్ గార్డెన్. ఎంతో నీట్గా చెక్కారండి షేప్స్ అన్నీ. కొన్ని ఆకులు, కొన్ని మొక్కలు, కొన్ని పూల తోటలు, అన్ని రకాలు కలిపి డిజైన్స్తో. మొత్తం 730 వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ కంప్లీట్ రోజ్ గార్డెన్లో. ఫ్రెండ్స్ నేను నడుస్తుండగా గ్రహాంత వాసి ఇక్కడే ఉంది. ఇంకా బొటానికల్ గార్డెన్ చాలా చూడాలి. ప్రజెంట్ అయితే ఇంకా రోజ్ గార్డెన్లో ఉండిపోయాం. వీళ్ళేమో ఫొటోస్ 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 అని చాలా కొడుతున్నారు. అందుకే అమ్మలతో రాకూడదు. చచ్చిపోయా. ఫోటో నేనే ఫోటోగ్రాఫర్ ఉంటాను, మీరు అందరూ తెగండి. కనీసం మీరన్నా సాటిస్ఫై అయితే ఫోటోస్ కోసం.
వెనకక్కో ముందుకో పైకో కిందకో ఏమో ఏమో వీళ్ళు వచ్చారు కానీ టైం మొత్తం ఇక్కడే వేస్ట్ చేపిస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ టైం కూడా 12 అవుతుంది, 11 అయ్యింది ఆల్మోస్ట్. బట్ వీళ్ళు ఫొటోస్ అని జాగొడుతున్నారు. మనం ఇంకా రోజ్ గార్డెన్లోనే ఉన్నాము. ఇంకా గార్డెన్స్కి వెళ్ళాలి, బోటింగ్కి వెళ్ళాలి, లేక్కి వెళ్ళాలి, వ్యూకి వెళ్ళాలి. టైం కూడా లేదు, ఇన్ని చూడాలి. ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకోవాలి కదా మనం. నాన్న 2 ఆల్మోస్ట్ కవర్ చేస్తాం మొత్తం అన్నీ. ఇంకా రోజెస్ అనమాట 730 వెరైటీస్ ఉన్నాయన్నమాట రోజెస్లోని. సో మ్యాక్స్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ విరబూస్తాయి. ఫస్ట్ రెయిన్ఫాల్ అప్పుడు బ్లూమ్ అయిపోతాయండి. ఎస్, ఫస్ట్ రెయిన్ఫాల్ అప్పుడు అన్ని బ్లూమింగ్ అవుతాయంట. ఆ టైంలోని మీ గర్ల్ ఫ్రెండ్ని, మీ లవర్స్ని పట్టుకురండి. కావాలంటే కుదిరితే ఎవరికి తెలియకుండా ఒక ప్లక్ చేసి ప్రపోజ్ కూడా చేసేయండి. ఫ్రెండ్స్, నేను నడుస్తుండగా గ్రహాంతవాసి ఇక్కడే ఉంది. అయిపోయింది. ప్రజెంట్ అయితే రోజ్ గార్డెన్ మొత్తం అంతా ఆల్మోస్ట్ వ్యూ చూస్తాము. మిగతా చిన్నగా ఉన్నాయి, నథింగ్ మచ్. అండ్ ఈ టైల్స్ అన్నిటి మీద కూడా రోజ్ గార్డెన్ గుర్తుగా ఉన్నాయి. అలాగా లైక్ రోజెస్ ప్రింట్సే ఉన్నాయి ఎక్కువ. బ్యాక్గ్రౌండ్ వ్యూ హౌసెస్ అన్నీ ఒక లే స్టెప్స్ కింద ఉన్నాయి. డౌన్ 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 లాగా అట్లా ఒక 5 స్టెప్స్ అనమాట. ఇంకా డౌన్ ఒకటి ఉంది, బట్ ఏం లేదని ఆగిపోయాం. ఇదొక స్టెప్, అది పైన ఒక స్టెప్, దానిపైన ఒక స్టెప్, అట్లా అనమాట. గుడ్, నాట్ బ్యాడ్. అండ్ టికెట్ వచ్చేసరికి 100 రూపీస్ చెప్పాను కదా పర్ హెడ్. నెక్స్ట్ మంత్ అయితే పక్కా అన్ని ఫ్లవర్స్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది, బ్యూటీగా ఉంటుంది అనమాట. పైన ఓకే ఫ్లవర్స్ ఆకులతో అట్లా కొంచెం గుడ్, నాట్ బ్యాడ్. విజిట్ చేయండి. రోజ్ గార్డెన్ ఈస్ టూ గుడ్ ఫర్ ఫోటోగ్రఫీస్ అండ్ హూ లైక్స్ మోర్. పడవా ఇది కొండలెక్కిన ఫీల్ వస్తుందిరా బాబు. మొత్తం అంతా తప్పలే. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కాకపోతే ఆన్ చేయలేదు, చచ్చిపోయాలన్నా. ఆల్మోస్ట్ అన్నీ అయితే కవర్ చేస్తాం. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, 730 వెరైటీస్ ఉన్నాయి. రెండే ఇంక వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా ఇంకా వేరే ప్లేస్కి. దాదా మొత్తాన్ని కలిసిపోయాం మామా. ఏంద్రా ఇది ఫ్లవర్స్ తోట, ఇంకేమైనా ఉందా? ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయిరా బాబు. అసలు ఏం ఫ్లవర్ పేరు ఏం కూడా తెలుసు వాళ్ళకి తెలియదు కానీ నేనైతే నచ్చినట్టు ఫ్లవర్ గుచ్చేసి పేరు పెట్టేసారు అయితే అనుకుంటున్నాను. 730 వెరైటీలు ఎలా తెలుస్తారు ఏ ఫ్లవర్ ఎలా ఉందని? అమ్మా చాలా రయ్యా, అమ్మాయిలతో అసలు రాకుండా రయ్యా, ఫోటోలు అని చంపేస్తున్నారు. ఏ మాటగా మాట చెప్పాలి కానీ చాలా బాగుంది. నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి రండి ఊటీ వచ్చిన తర్వాత రోజ్ గార్డెన్ అయితే విజిట్ చేయండి. పీస్ ఆఫ్ మైండ్, గుడ్, నాట్ బ్యాడ్. అండ్ నెక్స్ట్ ఇంకో దాన్ని కూడా వెళ్దాం అనుకున్నాం కదా, చూద్దాం. చూసి ఏందనేది అంతనా. టైం లేదు మన దగ్గర, మెయిన్ థింగ్ టైం ఉండాలి. రోజుకి ఒక ఒక 2-3 ప్లేస్ అనుకుంటే చాలా టైం మిగిలింది. మ్యాక్స్ 3 days ఇస్ ఎనఫ్ ఊటీకి. అన్నీ కవర్ చేయొచ్చు 3 రోజులు అంటే. అరే ఒక వాటర్ ఫాల్ కూడా కవర్ చేస్తే ఎట్లా ఉంటుంది? థింగ్ ఏంటంటే వాటర్ బాటిల్స్ లేవు, 5 liters వాటర్ క్యాన్ ఇస్తున్నారు. ప్లాస్టిక్ నాట్ అలౌడ్ కదా. సో కంప్లీటెడ్. ఇదే మొత్తం రోజ్ గార్డెన్ అంటే ఇంకెంత మించి ఏం లేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే రోజ్ గార్డెన్ చూసాం కదా, ఇంకా బొటానిక్ గార్డెన్ కూడా సేమే ఉంటుంది కాబట్టి దాన్ని అయితే స్కిప్ చేస్తున్నాం. సో నెక్స్ట్ టీ ప్లానెట్కి వెళ్దామని. అట్లీస్ట్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, మన అబ్బాయిలం కదా, మనకి ఏం నచ్చు అందులో గార్డెన్స్. ఓకే ఫొటోస్ బాగానే వచ్చాయి. తిరిగి అలసిపోతున్నాం. బస్ అయితే పాస్ తీసుకున్నాను అనమాట, 100 రూపీస్ అనమాట పర్ హెడ్. ఒక 6 places అయితే తిప్పుతుంది ఇది. ఆటోస్ కన్నా క్యాబ్స్ కన్నా మాట్లాడే కన్నా ఇది బెటర్. మన ఆర్డినరీ పాస్ ఎలా అయితే తీసుకుంటాం సేమ్ టైప్ అనమాట. ఏ బస్ అయినా ఎక్కొచ్చి తీసుకొని, బ్లూ కలర్లో ఉన్న బస్సెస్. అండ్ తిప్పే ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ బోటింగ్ తిప్పుతాడు, అండ్ రోజ్ గార్డెన్ తిప్పుతారు, బొటానిక్ గార్డెన్ తిప్పుతారు, అండ్ టీ పార్క్ తిప్పుతారు, అండ్ ఇంకో 2 places ఏవో ఉన్నాయి, అండ్ బస్ స్టాండ్. అంతే, ఈ 6 places కవర్ చేసేయచ్చు అనమాట ఈ పాస్తో. ఇట్లా ఎవ్రీ బస్కి ఒక్కొక్క పాస్ అని ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్.
సో మన బస్సు బట్టి ఒక్కొక్క పాస్ తీసుకొని సరిపోతుంది. ఈ బస్సు అయితే ఒక 6 ప్లేసెస్ కవర్ చేయొచ్చు, అంటే ఒక వన్ డేలో 6 ప్లేసెస్ కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ డే మీరుంటే నెక్స్ట్ డే వేరే బస్తో వేరే పాస్ తీసుకొని అప్పుడు రిమైనింగ్ కవర్ చేయొచ్చు. వాటితో బెస్ట్ అనమాట, లో బడ్జెట్తోని. సో ఇవే ప్రిఫర్ చేసుకోండి, బెస్ట్ నా పాయింట్ ఆఫ్. ఇదే బస్ స్టాండ్, ఇక్కడ నుంచి బస్సు స్టార్ట్ అవుతాయి అంటే. సో ఇలా సర్క్యూట్ బస్సెస్ అని ఉంటాయి. సో పాస్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే బోటింగ్ స్టేషన్కి అయితే వచ్చేసాం మనం, బోటింగ్ హౌస్. సో ఇప్పుడు ఒక బోట్ తీసుకొని వెళ్ళాలా, నార్మల్గా వెళ్ళాలా అనేది కూడా చూద్దాము. ఎంట్రన్స్ బంగీ జంప్ ఈజ్ ఆల్సో దేర్, ఇఫ్ యూ వాంట్ వీ కెన్. అరే బంగీ జంప్ ఉందిరా. ఓకే, గోయింగ్ ఆన్ కన్స్ట్రక్షన్. అయిపోవచ్చు కదా, బంగీ జంప్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేకి కొంచెం ప్లస్ పాయింట్ అది. టికెట్ అంతా చూసుకొని సింగిల్ బోటా, డబుల్ బోటా, లేదంటే టూగెదరా చూసుకొని బోటింగ్ చేసుకుందాం. అది ఎంట్రన్స్. బోటింగ్కి ఎంట్రన్స్ డిఫరెంట్, నార్మల్ డిఫరెంట్. 20 రూపీస్ పర్ హెడ్ ఎంట్రన్స్. అండ్ లోపలికి వెళ్ళాక నువ్వు చూస్ చేసుకునే బోట్ బట్టి డిఫరెంట్ ప్రైస్ తీసుకోవడమే. చాలామంది వస్తున్నారు, నాట్ బ్యాడ్. ఎంట్రన్స్ ఇగో బోటింగ్ పాయింట్ ఇదే. అక్కడ ఉన్నాయి కదా లైన్ గానా, వాళ్ళతో మాట్లాడుకొని తీసుకోవాలనుకుంటా. చూద్దాం లోపలికి వెళ్ళాక. సో ఒక స్టాంప్ గుద్దేస్తారు, చూసుకోండి. బోట్ టైం డిఫరెంట్, 2 సీటర్స్ 40, 350 డిపాజిట్, 350 ఎక్స్ట్రా, 700. 5 మెంబర్స్కి ఉంది, 2 మెంబర్స్కి ఉంది, 3 మెంబర్స్కి ఉంది, 8, 10, 15 వచ్చేసరికి స్పీడ్ మోటర్ అనమాట. సో ఇట్స్ లైక్ సో వాటర్ బోటింగ్ అయితే వచ్చేసాము, ఇప్పుడే ఉంది. సో ప్రైజెస్ తెలుసుకొని ఏందనేది మనం మూమెంట్ అయిపోయి తీసుకుందాం. ఐ లవ్ ఊటీ. 3 and 5 అంటే రోడ్ టైప్ అనమాట, మనం తోడుకోవాలి. అండ్ 2, 4 అంటే సైక్లింగ్ టైప్. 3 and 3, 5 లేవంట. సో 2, 4 తీసుకొని 5 మెంబర్స్ అనుకో, మనకి 3, 2 కావాలి కదా. వీళ్ళు ఏమంటున్నారంటే 4 తీసుకొని 3 వెళ్ళిపోవచ్చు అంటున్నారు. 2 ఒకటి, ఇప్పుడు 4 ఒకటి తీసుకుంటున్నాం. సో కాస్ట్ 350, 450 ప్లస్ 350, 450 అడ్వాన్స్. సో టోటల్ 7, 9, 1600 అనమాట. మనకు రీఫండ్ మళ్ళీ 800 అయితే వస్తుంది. సో 800కి వచ్చి అయినట్టు 800 రూపీస్ రీఫండ్ వస్తుంది అన్నమాట. అది 5 అయితే తీసుకున్నాం. 5 అంటే మనం నచ్చోటి తీసుకోవచ్చు. అండ్ ఆ లైన్ వచ్చేసరికి మోటార్ బోట్. ఇది వచ్చేసరికి 350, 450, 2, 4 సీటర్స్ బోట్ ఇది. సో ఇది 5 సీటర్. మంది ఖాళీగా ఉంది, ఖాళీగా ఉంటుంది. ఎక్కడ సో టోటల్ 1600 తీసుకున్నారు అడ్వాన్స్తో కలిపి. రిటర్న్ మనకి 800 వస్తుంది. బట్ 30 మినిట్స్ టైమే. సో 30 మినిట్స్లో రాకపోతే కట్ చేసుకుంటారు. కౌంటర్స్ టైప్ ఉన్నాయి. కౌంటర్ 10కి వెళ్ళమన్నారు. అండ్ రీఫండ్ కూడా అక్కడే కలెక్ట్ చేసుకోవాలి మనం. గో ఫర్ కౌంటర్ 10. సో మనకి వెళ్ళైతే కౌంటర్ నెంబర్స్ ఉన్నాయి 6, 7, 8, 9, 10. వాళ్ళు ఇచ్చిన కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి సేఫ్టీ జాకెట్స్ వేసుకొని 2 బోట్ 4 బోట్ తీసుకోవడమే. సో ఇవన్నమాట రోజ్ టైప్. ఇవేరా ఇవి ఎందుకు అటు ఇటు తోగుతూ ఉంటాయి. సైక్లింగ్ అయితే కొంచెం బ్యాలెన్సింగ్ ఉంటాయి 3 పక్కల. సో బోటింగ్ అయితే అయిపోయింది. పైన అయితే ఎండ ఉన్న వల్ల కొంచెం ఆవేశం ఎక్కువ వస్తుంది, నాకు తల తిరుగుతుంది, వామిటింగ్స్ అయ్యేలా ప్రజెంట్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ థింగ్ ఏంటంటే వాటర్ బాటిల్స్ ఉండే 5 లీటర్సే చెప్పాను కదా. కోక్ టీన్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం జ్యూస్ తాగాలండి నాకైతే. రైడింగ్ బాగుంది, ట్రై చేయండి. అండ్ చెక్అవుట్ కూడా అయిపోయింది. అమౌంట్ మళ్ళీ అక్కడ కలెక్ట్ చేసుకోవాలంట గ్రీన్ కలర్ దగ్గర. గుడ్. ఇంకో మన వాళ్ళు వచ్చేస్తే వెళ్ళిపోవడమే. 10 మినిట్స్లో వచ్చేస్తారు మన వాళ్ళు కూడా. ట్రిప్లో కొంచెం సాటిస్ఫైగా ఫీల్ అయింది ఇది ఒకటి. హ్యాండ్ మేడ్ డిష్ పిజ్జా. బోటింగ్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. నేనమ్మా
తొక్కేసరికి అంతా అయిపోయింది. ఎండ తొక్కడం, ఎండ తొక్కడం, ఎండ తొక్కడం. జిప్ లైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక 1.5 year టైం పడుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవ్వచ్చు అట్లా. కానీ చిన్నది జిప్ లైన్, మరీ అంత పెద్దది కాదు, నార్మల్. हमारा इधर से 4 बजे गाड़ी है, जितना टाइम लगेगा उतना टाइम को आने वाला है।